వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నా పేరు చిరంజీవి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్కు ఎలాంటి భద్రత తగ్గించలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వారికి ఎన్నికల కోడ్ ఉల్లంఘించకూడదని విషయం తెలీదా అంటూ ప్రశ్నించారు. ఏడాది గడుస్తున్నా జగన్ బుద్ధి మారలేదని, ఇప్పటికైనా జగన్ బుద్ధి మార్చుకోవాలని మంత్రి రవికుమార్ సూచించారు. సంవత్సరాల్లో నువ్వు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశావు. ఒక మాజీ ముఖ్యమంత్రి 3-4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మీ ఎమ్మెల్యేలను పంపించి గేట్లకు తాళ్లు కట్టిన రోజులు నీకు గుర్తురాలేదా? అన్ని కూడా ఈ వ్యవస్థని ఈ భారతదేశంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టేశావు. మొత్తం కూడా రాజకీయ లబ్ధి కోసం గడిచిన 5 సంవత్సరాల్లో మా కార్యకర్తలను కానీ లేకపోతే మా నాయకులను కానీ ఎవరిని కూడా బయటికి రానికుండా కేసులు పెట్టడం అన్ని కూడా చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి వదిలిపెట్టావు. ఈ భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించలేనంత అధ్వానంగా గడిచిన 5 సంవత్సరాలు నీ పరిపాలన ఉంది. అందుకే ప్రజలు కూడా నీకు 11 సీట్లకు పరిమితం చేశాడు. ఇప్పటికైనా నువ్వు ఒకసారి ఇంట్లో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకో. గడిచిన 5 సంవత్సరాలు ఏ విధంగా మనం పనిచేశాము, ఎందుకు ప్రజలు ఈ తీర్పు ఇచ్చారనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళ నిన్న కోడ్లో నువ్వు బయటకు వచ్చావు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి కోడ్లో వెళ్ళకూడదనే విషయాన్ని నీకు తెలియదా? అన్నీ కూడా మోసపూర్వమైన పనులు చేయటం, నాకు సెక్యూరిటీ అబద్ధపు హామీలు, అబద్ధపు మాటలు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రభుత్వ పనితీరు మీద బురదేయటం తప్పక నువ్వు చేసింది ఏమన్నా ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంకా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు సంవత్సరం అయిన తర్వాత కూడా నువ్వు ఇంకా నీ బుద్ధి మారలేదు, ఇంకా నువ్వు పాత బుద్ధిలోనే ఉండవు, ఇంకా పాత టైప్లోనే ఉండవు.